అసలు సైన్స్ ఫిక్షన్ అనే జోనర్ తెలుగు ప్రేక్షకులకు తెలియకముందే ఆదిత్య 369 అనే సినిమాను వారి ముందుకు తీసుకొచ్చారు బాలయ్య. కేవలం హాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీలకే పరిమితమైన సైన్స్ ఫిక్షన్ జోనర్ని దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు, హీరో బాలకృష్ణ కలిసి తెలుగు సినిమాకు పరిచయం చేశారు. అందుకే ఆదిత్య 369 గురించి ఇప్పటికీ ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. ఈ మూవీ రిలీజ్ అయ్యి 35 ఏళ్లైనా కూడా చాలామంది ఆడియన్స్కు ఇంకా ఇది గుర్తుందంటే ఈ మూవీ ఏ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ మూవీ రిలీజ్ ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో దీని సీక్వెల్కి సంబంధించిన అప్డేట్ అందించారు బాలయ్య. ఆదిత్య 369 ప్రమోషన్స్లో భాగంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బాలయ్యతో పాటు యంగ్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, బాబీ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన బాబు మోహన్, నిర్మాత కూడా హాజరయ్యారు. అందరూ ఈ సినిమాతో వారికి ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఆదిత్య 369 రిలీజ్ అయినప్పటి బాబీ, అనిల్ తమ వయస్సు ఎంతో బయటపెట్టారు. అసలు వారు మొదటిసారి ఈ సినిమాను ఎక్కడ చూశారో చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి అయితే తను 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యిందని, అప్పట్లోనే తను థియేటర్లలో ఈ సినిమాను 15 నుంచి 20 సార్లు చూశానని అన్నాడు. నిర్మాత సైతం ఆదిత్య 369 కథ ఎక్కడ మొదలైంది, అసలు ఈ సినిమా తెరకెక్కించడానికి కారణాలు ఏంటని చెప్పుకొచ్చారు. అప్పట్లోనే ఇలాంటి ఒక సైన్స్ ఫిక్షన్ కథను నమ్మి దీనిని భారీ బడ్జెట్తో తెరకెక్కించడానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యమే కారణమని బయటపెట్టారు. ఇక బాబు మోహన్ సైతం ఈ సినిమా షూటింగ్ సమయంలో తను, బాలకృష్ణ కలిసి ఎంత అల్లరి చేశారో గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆదిత్య 369 బాలయ్య పోషించిన శ్రీకృష్ణదేవరాయ పాత్ర గురించే ప్రశంసించారు. ఆ పాత్రలో బాలయ్య కూడా తన తండ్రి నందమూరి తారక రామారావు లాగా నటించారని పొగడ్తల్లో ముంచెత్తారు. ఇక ఈ ఈవెంట్లో బాలయ్య మాట్లాడుతూ ఆదిత్య 369 సినిమాను ఎంత కష్టపడి తెరకెక్కించారో గుర్తు చేసుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలు తీస్తున్న సమయంలోనే ఈ సినిమా ఆఫర్ వచ్చిందని, కానీ కొత్త కాన్సెప్ట్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనే నమ్మకంతోనే ఈ సినిమా చేశానని తెలిపారు. ఇక 35 ఏళ్లైనా కూడా ఈ మూవీకి అంతే క్రేజ్ ఉండటంతో దీని సీక్వెల్కు కూడా ప్లానింగ్ అంతా ముగిసిందని బయటపెట్టారు. కేవలం ఒకే ఒక రోజులో ఆదిత్య 369 సీక్వెల్ కథను పూర్తి చేశామని, త్వరలోనే ప్రారంభిస్తామని గుడ్ న్యూస్ తెలిపారు. దీంతో అప్పటి నుండే ఆదిత్య 369 సీక్వెల్ కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు మొదలయ్యాయి. మొత్తానికి ఈ మూవీ 35 ఏళ్ల తర్వాత రిలీజ్ కానుంది.